మొత్తానికి ఈ రోజుకి ఏదో ఒకలాగా తప్పించుకున్నాను. కానీ మేము నాటకం ఆడుతున్నామన్న విషయం బయట పెట్టే వరకు ఆ సునంద గారు ఊరుకోరు. ఇలాగే వ్రతమని తాళని రోజుకో సమస్య తీసుకొస్తూనే ఉంటారు. వాళ్ళని తప్పించుకోవాలంటే నేను వచ్చిన పని త్వరగా పూర్తి చేయాలి. ఖుషి దృష్టిలో చెడైపోవాలి. కానీ నేను ఖుషికి వ్యతిరేకంగా ఏం చేసినా అది ఖుషికి అనుకూలంగా మారిపోయి దానికి నా మీద ఇంకా ప్రేమ పెరిగిపోతుంది. అలా జరగకుండా ఖుషికి నా మీద పూర్తిగా ద్వేషం కలగాలంటే ఏం చేయాలి? ఇంటర్నెట్లో అన్నింటికీ సమాధానాలు దొరుకుతాయి కదా, దానిలోనే వెతుకుతాను. అయ్యో, ఫోన్ స్విచ్ ఆఫ్ అయినట్టుంది. వ్రతం గొడవలో పడి దీన్ని పట్టించుకోనే లేదు. పాస్వర్డ్ ఏమై ఉంటుంది? ఖుషి. How to daughter hate mother. ఏం చేస్తున్నావు? నా ల్యాప్టాప్తో నీకేంటి పని? మాకు పనులుండవా? ఆయన ఏదో కొంపలు మునిగిపోయినట్టు అలా కంగారు పడుతున్నారేంటి? నా బిజినెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఇందులోనే స్టోర్ అయి ఉంది. నీ హాఫ్ నాలెడ్జ్తో దీన్ని వాడి ఏదైనా ఫైల్ డిలీట్ చేసావనుకో, నిజంగానే నాకు కోపం పెరుగుతుంది. నాకేం వద్దులేండి మీ ల్యాప్టాప్, మీరేం ఆడుకోండి. నా ఫోన్లో ఛార్జింగ్ లేదని తీసుకున్నానంతే. నా తెలివి వల్లే ఈరోజు మనం తప్పించుకున్నాం. అది మర్చిపోయి మాట్లాడుతున్నారు మీరు. ఎందుకు నవ్వుతున్నారు? డాటర్ స్పెల్లింగ్ ఏంటి? DATER. అది డేటర్ అవుతుంది, డాటర్ అవ్వదు. ఎందుకు కాదు? DADA TER టర్, డాటర్. కరెక్టే కదా? కాదు, DAUGHTER అది కరెక్ట్ స్పెల్లింగ్. అదేంటి డాటర్లో G లెటర్ ఎందుకు వస్తుంది? మీరే తప్పు చెప్తున్నారు. మరి మదర్ స్పెల్లింగ్ ఏంటి? MATHER మదర్. MOTHER మదర్, FATHER ఫాదర్. మీ ఊళ్ళో పిల్లలకి నువ్వు ఇలాగే చదువు చెప్తావా? అసలు నువ్వు టీచర్ ఎలా అయ్యావు? థ్యాంక్ గాడ్ నువ్వు ఊళ్ళో నుండి పారిపోయి వచ్చేసావు. లేదంటే ఎంతమంది పిల్లలు బలైపోయి ఉండేవాళ్ళు. నేను టీచర్గా చేసింది అంగన్వాడీ స్కూల్లో. అక్కడ పెద్ద పెద్ద చదువులు చెప్పరు, చిన్న చిన్న పదాలే నేర్పిస్తారు. మీరు ఇప్పుడు నవ్వు ఆపుతారా లేదా? అమ్మా, నాకు హోంవర్క్ లో హెల్ప్ చేయవా? ఖుషి, మీ అమ్మ హెల్ప్ చేసిందంటే నీ చదువు గోవిందా.
తనకి ఇంగ్లీష్ రాదు. ఒకసారి డాటర్ స్పెల్లింగ్ చెప్పమాను. అమ్మకి ఇంగ్లీష్ రాకపోయినా చాలా టాలెంట్ ఉంది డాడీ. అమ్మా, మనం ప్రిపేర్ చేసిన ఈకో ఫ్రెండ్లీ హౌస్ మోడల్ కి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది తెలుసా? హా? నిజంగానా? కంగ్రాట్స్ ఖుషి. రేపు మా స్కూల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా రేపే చేస్తారంట. కిడ్స్ అందరూ పేరెంట్స్ ని తీసుకురావాలని చెప్పారు. కాబట్టి రేపు నువ్వు డాడీ కూడా స్కూల్ కి రావాలి. నాతో కలిసి ప్రైజ్ తీసుకోవాలి. ఓకేనా? తప్పకుండా వస్తాను ఖుషి. టాలెంట్ ని గుర్తించి గౌరవించే వాళ్ళని నిరాశపరచకూడదు. వల్లి, నేను బయటికి వెళ్తున్నాను. వచ్చేసరికి రాత్రి అవుతుంది. నేను ఆ పార్టీ మీటింగ్కి వెళ్ళొచ్చేసరికి సాయంకాలం అవుతుంది. సరే, వెళ్ళిరా. చీకటి పడేలోపు చింటికొడి దగ్గర నుంచి తిరిగొచ్చాను.